సార్ ఇంతవరకు మేము చేసిన ప్రోగ్రామ్స్లో మీకు కొన్ని శాంపుల్ మాత్రం చూపించాను, కానీ చాలా ఉన్నాయి. 20 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఉంది, అది కూడా మీకు లింక్ ఇస్తాను నెక్స్ట్ వీక్లో. మొత్తం ఎడిట్ చేస్తున్నాము, అది కూడా తెలవాలని ఉద్దేశం. ఓకే, ఇక మన టైం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మన యొక్క హానరబుల్ గెస్టులు అందరూ కూడా మనం ఇప్పుడు స్టేజ్ పైకి ఆహ్వానిస్తాము. గట్టిగా అందరూ కూడా చప్పట్లతో వారికి చెప్పాలి. ఇప్పుడు కాదు అంటే ఇప్పుడే చెప్పైతే పని అయిపోతుంది అనుకుంటారు ఏంటి? ఇప్పుడు కాదండి, ఎందుకంటే వాళ్ళు గెస్ట్ అన్న వాళ్ళు ఒక విశిష్ట వ్యక్తులు, వారికి కూడా మనం అందరం కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ చప్పట్లు కొడితే ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీ కాదు, దుబాయ్ కాదు, ఆ కోట ఉన్నది కదా మనది, ఏం కోట? ఎస్, కొండారెడ్డి కోటకి వెళ్ళాలి. అట్లా కోట చెప్పడా? కొండారెడ్డి బురుజు, ఎస్, ఎందుకంటే నా పేరు తెలియదు నాకు. ఓకే, సో ఇక్కడ వీరు చాతరాశి రాజు ఈజ్ ఎ సైకాలజిస్ట్, లెక్చరర్ అండ్ ప్రిన్సిపాల్. ఈయన ఎవరో కాదు, మా అల్లుడే. నేను ఎక్కడ పోతే నేను ఎంబడి అంతే. మాది అంటే జస్ట్ మీకు తెలియని చెప్పి మేము మా టీం ఒకటి 40 మెంబర్ టీం ఉంటుంది మాది. అంటే ఏ ప్రోగ్రామ్కి ఎంతమంది అవసరం ఉన్నా అంతమంది వస్తాం. ఈ ప్రోగ్రాంకి మేము 14 మంది వచ్చాం. దీనికి వీళ్ళు సరిపోతారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాదు, ప్రతి ప్రోగ్రామును స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతని యొక్క మంచి కంఠ స్వరంతో, ఎలా అంటే అసలు ఇక నేను చెప్పకూడదు, ఈరోజు మీరు వింటారు. ఎంత పని ఉన్నా కానీ మేము ఇంకా నాకేంటంటే నాకు రైట్ అండ్ లెఫ్ట్, ఈయన రైట్ ఇంకో లెఫ్ట్ రా లక్ష్మీరాజం, వీరి రిటైర్డ్ LIC DO. సో మేమంతా కూడా ఏది చేసినా అదొక టీం వర్క్ ఉంటుంది. ఏదైనా ఒక 3 months ముందు డిక్లేర్ చేస్తాము, మేము అందరం మాట్లాడుకుంటాము, తర్వాత దానికి సంబంధించినటువంటి నిపుణులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాతనే ప్రోగ్రామ్ చేస్తాం. సో ఇంకొకటి మీకు తెలియాలి, ప్రతిసారి మేము రవీంద్ర భారతిగా నాకు హైదరాబాద్ పెడతాం. ఇంత పెట్టినప్పుడు కూడా మన సార్, మన గౌరవనీయులటువంటి మన ముఖ్య అతిథి గారిని కూడా మేము ఇన్వైట్ చేశాం రవీంద్ర భారతికి, వారు కూడా వచ్చారు ఆ రోజు. సో ఇక్కడ ఈరోజు పెట్టడానికి కారణం మీకు తెలవాలి కదా, తెలవాలి వద్దా? మరి నాకు ఇక్కడ ఎవరు తెలియదు, నేను ఎలా పెట్టాలి ఇక్కడ చెప్పండి, ఎవరి కాంటాక్ట్ కావాలి? సో కాబట్టి ఆ వ్యక్తులను కూడా మీకు నేను ఇప్పుడు పరిచయం చేయాలి తప్పకుండా. ప్లీజ్ రమణయ్య గారు, గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ PV రమణయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, శేషయ్య గారు, ఈశ్వరయ్య గారు. సో మీకు అందరికి వీరు నాకు ఇలా ఉన్నాయి సార్. మా జిల్లాలో 2025లో మెగా DSC ద్వారా ఇక్కడికి 25 మందికి ఉద్యోగాలు వచ్చినాయి సార్. వారందరికీ, ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం, మీకు తెలుసు అది సార్. మేము వాళ్ళందరికీ కూడా సన్మానం చేయదలుచుకున్నాం సార్. అంటే ప్రోగ్రామ్ అంటే మాకు కొద్ది అనుభవం లేదు సార్, మీరు తప్పకుండా రావాలి అని వీళ్ళు రిక్వెస్ట్ చేసిర్రు. వారి యొక్క రిక్వెస్ట్ను నాకు నేను రాలేనయ్యా, మేము వీలు కాదని చెప్పి ఎంతమంది అంటే మా వాళ్ళంతా ఇక్కడ రావాలంటే చింతగా చూడండి. సో ఇబ్బంది పడతామంటే, లేదు సార్ మీరు తప్పకుండా రండి సార్, మీకు కావాల్సి అన్నీ మేము ఏర్పాటు చేద్దాం సార్, మీరు జస్ట్ వచ్చి ప్రోగ్రామ్ మీరు చేయండి సార్ అని చెప్తే వారి రిక్వెస్ట్ మేము. ఇంకోటి, వీరు ఇప్పుడు కాదు, మీ కర్నూలులో ఇది నా 3వ మీటింగ్, మీకు తెలీదు, 3 times కండక్ట్ చేశాను. సో కాబట్టి ఏంటంటే వీరి పరిచయం దాదాపుగా 7 years ఉంటుంది నాకు. సో కాబట్టి వీరి యొక్క రిక్వెస్ట్ కాదనలేకనే వచ్చాను ఇక్కడికి. సో కాబట్టి వీరి వల్లనే ఈరోజు మనం ప్రోగ్రామ్ చేసుకుంటాం. గట్టిగా చెప్పండి ఒకసారి వాళ్ళకి. థ్యాంక్ యూ. Right, sir. Right. Thank you for your introduction.